ఈరోజు మా టిఫిన్ జావ అండి, రాగి జావ అంటారు కదా అది. అయితే మా మండి సెలవు, ఒక వారం 10 రోజులు సెలవు పెట్టిందండి. ఈ వంట పని నాకు పడింది. ఇంకా మార్నింగ్ నాన్నగారు జావ కాయమ్మ అన్నారు. ఇంకా సరే జావ ప్రాసెస్లో ఉన్నాను. ముందు చిన్న స్టవ్ మీద పెట్టాను, చిన్న పొయ్యి మీద పెట్టాను. త్వరగా బాయిల్ అవ్వట్లేదని నాన్నగారికి ఏమో బాత్ చేసి స్నానం చేసి వచ్చేసరికి రెడీగా టిఫిన్ ఉండాలి టేబుల్ మీద. ఇంకా అందుకని అది త్వరగా అవ్వట్లేదండి. చిన్న పొయ్యి మీద నుంచి పెద్ద పొయ్యి మీద పెట్టాను. ఇదేమో నేను ఎదురు చూసే కొద్ది త్వరగా అయిపోవాలి అనుకుంటే ఇంకా లేట్ అవుతుంది. వాటర్ ఎక్కువ పోసేసాను, కొంచెం పోస్తే సరిపోయేది. ఎక్కువ వాటర్ పోసాను. ఇది మొత్తం బాయిల్ అయ్యేసరికి కొంచెం లేట్ అవుద్ది. ఇంకా మా మనీ రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు వారం అయిపోయిందండి, ఇంకా మరి ఎన్ని రోజులు పడద్దు. వాళ్ళ ఇంట్లో కొంచెం చిన్న ఫంక్షన్ ఉంది. ఇంకా అది అయిపోయిన తర్వాత చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తుంది. అప్పటి వరకు నేను చేసుకోవాలి. వాటర్ ఎక్కువ అవటంలో ఇది చూడండి అవ్వట్లేదు. ఇంకా హడావుల్లో నాన్నగారు ఎక్కడో చేస్తారా అని తొందరలో వాటర్ ఎక్కువ పోసేసాను. ఆల్రెడీ పెరుగు అయితే మిక్స్ చేసేసి ఉంచాను. ఆయనకి ఎక్కువ మజ్జిగ పెరుగు వాటిలో కావాలి, అవి పోసుకుంటారు జావలో. ఇంకా మళ్ళీ ఎక్కడ మామూలుగా ఫిల్టర్ వాటర్ పోస్తే త్వరగా కూల్ అవ్వని, చల్లబడదని చెప్పేసి అని కూల్ వాటర్ తెచ్చానండి. ఈ కూల్ వాటర్ పోసేస్తే కొంచెం త్వరగా, అంటే చల్లగా ఉన్నట్టు ఉంటుంది కదా, వేడి లేకుండా అని వాటర్ తెచ్చాను. అయితే ఈరోజు కూర వచ్చేసి దోసకాయ టమాటా. చూడండి ఎంత వాటర్ పోసేసాను. నాన్నగారికి ఎక్కువగా ఇష్టపడతారండి, రాగి జావ బాగా ఇష్టం. ఏ టిఫిన్ ఏం పెట్టకపోయినా పర్వాలేదు, జావకాయమ్మ అని అంటారు. ఇంకా నేనేమో తమ్ముడు ఫోన్ చేశాడు, తమ్ముడితో మాట్లాడుతూ ఇంకా చిక్కపడట్లేదు. అంటే కొంచెం రాగి పౌడర్ తక్కువ వేసాను, వాటర్ ఎక్కువైపోయింది. ఇవన్నీ అంట్లు కూడా ఉన్నాయి, ఇంకా అంట్లు తోమాలి. ఇప్పుడు రాగి జావ అయిపోగానే కూరగాయలు కోసి అంట్లతో వేసుకుంటే అటు 2 పనులు అయిపోతూ ఉంటాయి ఒకేసారి. కొంచెం పౌడర్ వేసినట్టయితే కొద్దిగా ఇంకా బాగుండేది. వాటర్ ఎక్కువ అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుంది.
మేమైతే జావా మామూలు వాటర్ బాయిల్ చేసి అందులో షుగరు బెల్లము ఎవరికి ఏది కావాలంటే అది వేసుకుంటామండి. తర్వాత ఇలా రాగి పౌడర్ని ఒక గ్లాస్ వాటర్లో కొంచెం లిక్విడ్ లాగా కలిపేసి ఇందులో పోసేస్తాం, వాటర్లో బాయిల్ అయ్యే వాటర్లో. ఇంకా అది ఒక 5 minutes అయిన తర్వాత ఉడికిపోతుంది కదా. ఇంకా దాన్ని తీసి ఎవరిష్టం వాళ్ళది. పెరుగులు వేసుకునే వాళ్ళు పెరుగులో కలుపుకుంటారు, మజ్జిగ లేదంటే పాలు పోసుకుని తాగేవాళ్ళు కూడా అలా తాగుతారు. ఇంకా అలా చేస్తాం. అలా కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారంటండి, మరి మేమైతే ఇలా చేస్తాము. సరే అండి, కొంచెం దగ్గర పడింది, పోసేద్దాం. నాన్నగారు వస్తారు కదా. కొంచెం వేడిగా ఉన్నాయి. ఇప్పుడు కూల్ వాటర్ పోసేద్దాం. ఓకే, ఇప్పుడు చల్లగా అయిపోయింది. కూల్ వాటర్ పోసాం కదా, చల్లగా ఉంటుంది. ఓకే అండి, సరిపోయింది. ఇంకా నాన్నగారు రాలేదు, అయినా అయిపోయింది, చల్లగా అయిపోయింది. టేబుల్ పెట్టేసేద్దాం, అయిపోయింది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కూరగాయలు కోసేయటం. ఓకే అండి, ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి.